జై గురుదేవ్. ఇక్కడికి నువ్వొక్కడివే వచ్చావు. వెళ్ళేటప్పుడు ఒక్కడివే వెళ్ళిపోతావు. ఒక్కడిగానే వచ్చావు, ఒక్కడిగానే వెళ్ళిపోతావు. ఈ మధ్య కాలంలో రావడానికి, పోవడానికి మధ్య నువ్వు ఏదైతే ఉందో అది ఏమి అంటే నీ కర్మ అనుసారం కర్మ లాగా జరుగుతుంది. కర్మ ప్రకారంగా జరుగుతుంది. నువ్వు ఏ కర్మ చేసుకున్నావో దాని ప్రకారంగా జరుగుతుంది. కొంతమందిని ఆ, కొంతమందితో కలిసి వెళుతూ ముందుకు వెళ్ళొచ్చును గాక, కొంతమందితో విడిపోవచ్చును గాక. మనుషులు కొంతమంది మీతో రావచ్చు, కొంతమంది విడిపోవచ్చు. ఏది ఏమైనా మీ మనసు మాత్రం మీతోనే ఉంటుంది నిరంతరము. ఈ మరకలన్నీ పడుతూ ఉంటాయి. కోరికలు, ఆతృత, సమస్యలు, ఇవన్నీ మనసు మీద మరకలు పడుతూ ఉంటాయి. నీ మనసుని నాశనం చెయ్యడము జరగదు. నీతోనే ఉంటుంది. ఈ మరకలు, చెత్త, వాసన అన్నీ తీసుకుంటుంది. అందుకే వాసన అన్నారు. వాసన అంటే స్మెల్ కదా! ఏవైతే ఒక వస్తువు కనబడదు కానీ దాని వాసన మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక పువ్వు ఉందనుకోండి, ఎక్కడో ఆకుమాటను దాంకుని ఉండొచ్చు. కానీ వాసన పసిగట్టేస్తారు మీరు. అలాగనే అది ఎందుకు అంటే ఆ పువ్వు వెదజిల్లే చిన్న చిన్న పార్టికల్స్ వాతావరణంలో నిండిపోతాయి. అందువల్ల మీకు ఆ సువాసన తెలుసుకుంటారు. వాసన కనిపెడుతూ ఉంటారు. అలాగనే మనసులో కూడా చిన్న చిన్న అణువులు, రేణువులు ఉన్నాయండి. దాన్నే మనసు అంటాము. ఆ రేణువులన్నీ కలిస్తేనే. అయితే మనసుని మీరు గనక అదే ఈ జ్ఞాపకాలన్నీ వాసన అంటారు. అందుకే ఇంప్రెషన్స్, మెమరీస్ ఏవైతే స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉందో మీ పైన దాన్ని వాసన అంటారు అందుకే. అయితే మీరు గనక ఈ మనసుని హాలో నెంప్టీ అనుకోగలిగితే ఈ రాగద్వేషాలు అనేవి ఉండనే ఉండదు. మనసు హాలో నెంప్టీ అనుకునేగలిగే స్థితిలో రాగద్వేషాలు ఉండవు. అంతేకాదు మళ్ళీ జన్మ ఉండదు. మిమ్మల్ని మీరు అంతటా అన్ని చోట్ల మీరే ఉన్నట్లుగా నేను ఇది, నేను అది, ఈ కుర్చీ నేనే, ఆ పువ్వు నేనే, ఇది కూడా నేనే, ఈ అన్ని రకాల రూపాలలోని కూడా నేనే ఉన్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోగలిగితే, అటువంటి ఎక్స్పీరియన్స్‌లోకి మీరు గనక వెళ్ళగలిగితే, రాగద్వేషాలు ఉండనే ఉండవు. అందువల్ల అష్టావకుల వారు ఏం చెప్తున్నారు అంటే, అమ్మ నిన్ననేనా హేమ గారు మరుజన్మ కోసం ఏదో మాట్లాడుకున్నాం ఇవన్నీను. ఈరోజు ఇచ్చేస్తున్నారు గురువుగారు మీకా ప్రశ్నకి సమాధానం. మళ్ళీ జన్మ ఎప్పుడు ఉండదు అని అడిగారు మీరు. మళ్ళీ జన్మ Yeah. ఉండదా అన్నారు. Mm. Yes. అష్టావకుల వారు ఏం చెప్తున్నారు అంటే, మళ్ళీ జన్మ ఉండనే ఉండదు. పునర్జన్మ ఉండదు. మళ్ళీ గనక ఒకవేళ జన్మ తీసుకుని మళ్ళీ పుడితే ఒకవేళ ఎప్పుడట ఉవ్ అది అటువంటి స్థితిలోకి వెళ్ళాక, హాలో అండ్ ఎంప్టీ స్థితిలోకి వెళ్ళాక, మళ్ళీ జన్మ కనుక వస్తే అది కాస్మిక్ విల్ అవుతుంది. భగవదేచ్ఛ, విశ్వం తాలూకు అభీష్టం అవుతుంది ఆ జన్మ. అక్కడ ఇండివిడ్యువల్ వ్యక్తి అనేది ఉండరు. మీ కర్మల వల్ల మీరు పుట్టట్లేదు.
మీ ఫ్రీ విల్ వల్ల మీరు పుడుతున్నారు. నేను ఈ జన్మ తీసుకోవాలి అని అనుకున్నందువల్ల పుడుతున్నారు తప్ప కర్మ వల్ల అటువంటి జన్మ రాదు. ఇప్పుడేమవుతుంది? అటువంటి జన్మ ఏది కర్మానుసారంగా వచ్చే జన్మ కాకుండా విశ్వం తాలూకు ఇచ్ఛతో భగవదేచ్ఛతో తీసుకున్న రూపం ఏదైతే ఉందో జన్మ ఏదైతే ఉందో ఈ బాధలు జీవితంలో మనం అనుభవిస్తున్నాం చూసారు కష్టాలు సుఖాలు బాధలు ఈ రోలర్ కోస్టర్లోకి వెళ్ళదు. అటువంటి జన్మ కాదు. అందరికీ కూడా సహాయం చేస్తాను అనే జన్మ వస్తుంది వారికి. నువ్వు గనుక హాలో ఎంప్టీ నేను అని తెలుసుకోగలిగితే తెలుసుకున్నా సరే మళ్ళీ వెనక్కి రావచ్చు. పునర్జన్మ ఉండొచ్చు. అయితే బాధపడ్డానికో కష్టాలు పడ్డానికో కాదు. ఎదుటి వాళ్ళ బాధలు తీర్చడానికి నువ్వు జన్మ తీసుకుంటావు. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు. చుట్టుపక్కల వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నువ్వు జన్మ తీసుకుంటావు. నేర్చుకోవడానికి కాదు. తెలుసుకోవడానికి కాదు. ఆ ప్రేమ, వెలుగు, కాంతి అందరికీ పంచడానికి జన్మని తీసుకుంటావు. అక్కడ నేను అనేది ఉండదు. అహమే ఉండదు. కోరికలే ఉండవు. హలో నంటితో పాటుగా ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, హలో నంటి ఎక్స్‌పీరియన్స్ సంపూర్ణంగా ఎప్పుడైతే ఉందో, మీ అహము మాయమైపోతుంది. అప్పుడు ఎక్కడ చూసినా, దేన్ని చూసినా మీరు మీ ఆత్మే ప్రతిబింబంలాగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇది నేనే, అది కూడా నేనే, ఇది నేనే. అన్ని రూపాలు, నామాలు అంతా ఈ సృష్టి చేసిన రూపాలు, నామాలు అన్నీ కూడా మీ శక్తిలాగానే, మీ పవర్ లాగానే కనిపిస్తుంది. మీ ఆత్మలాగానే మీరు చూస్తారు. ఎవరైతే ఈ సాధన మార్గంలో మొదలు పెట్టారో వాళ్ళకి ఎలా ఎలా మొదలు పెడతారు అంటే నేనిది కాదు, నేనది కాదు, నేనసలు ఏమీ కాదు అనే మాటతో మొదలు పెడతారు. అటువంటి భావనతో మొదలు పెడతారు ఆధ్యాత్మిక మార్గము. నేను ఈ సంవేదనలు కాదు, నేను అంటే ఈ మనసు కూడా కాదు, నేతి నేతి అంటూ మొదలు పెడతారు. అయితే నేనేమిటి? నువ్వెవరు? ఆ ఎంక్వైరీ అనేది మొదలవుతుంది. నేనేంటి అనే జిజ్ఞాస ఉంది చూశారు. ఆ జిజ్ఞాస ఈ ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టడానికి సహకరిస్తుంది. అయితే జనకుల వారు ఆల్రెడీ ఈ మార్గాన్ని పూర్తి చేసేశారు. అష్టావకుల వారు ఏం చేస్తున్నారు? ఈ పరుగులు పెట్టడం ఉంది చూశారు జిజ్ఞాసతో. ఆ ప్రయాణం ఉంది చూశారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతం చుక్క పెట్టేశారు. పెట్టేసి ఏం చెప్తున్నారు? ఇది ఇది నేను కాదు, ఇది నేను కాదు. దాని అంటే అర్థం ఏమిటి? అంతా కూడా నా ఆత్మే అని అర్థం. ప్రతి ఒక్కటి ఆ చైతన్యమే. నువ్వే అంతటా ఉన్నావు. నువ్వు ఏమీ కాదు. నువ్వు ఈ శరీరము కాదు. కానీ ఈ శరీరం మీది కాదా చెప్పండి? 2 వ్యతిరేక భావనలు గమనించండి. నువ్వు అంటే ఈ శరీరం కాదు. నువ్వు అంటే ఈ శరీరం కదా! వ్యతిరేకంగా ఉండే భావనలు ఇవి 2 కూడా మొదలవుతాయి. అయితే అదే సత్యము. ఒక రకంగా ఒకవైపు నుంచి చూస్తే నువ్వు ఈ శరీరం కాదు అనే భావన ఉంటుంది. ఎందుకు? ఇది ఈ శరీరం నిరంతరం మారుతూనే ఉంటుంది.
ఇంకో విధంగా చూస్తే నువ్వు ఈ శరీరమే కదా భావన నీలో ఉంది కదా. నువ్వెవరు అంటే హేమ, సీత, అరుణ చెప్తూనే ఉంటాం మనం. ఈ శరీరమే కదా అది. ఆ గుర్తింపు దొరికేది దాంతోనే కదా. సో నువ్వే ఈ ప్రపంచం అని కూడా భావిస్తావు. ఆ కుక్క నువ్వే, కప్ప నువ్వే, ప్రతీదీ కూడా నీ ఆత్మ తాలూకు ప్రతిరూపాలే అనేటట్లు నువ్వు చూడగలగాలి. అంతా నువ్వే అని కూడా చూస్తావు. అయితే అష్టావక్రుల వారు ఏం చెప్తున్నారు? ఇది కూడా సత్యం కాదు అని చెప్తున్నారు. నిజం కాదు ఇది కూడా. ఎప్పుడైతే ఇది నేను, అది నేను, అది నేను అని చెప్పి మీరు అన్నారో, ఇది నేను కాదు, అది నేను కాదు అని అనే వాళ్ళతో మీరు వాదనకి దిగచ్చు. అది నేను కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళతో మీరు డిజగ్రీ అవుతారు. అది కాదు, అది కాదు, ఇది నేనే, అది నేనే, అంతా నేనే అని మీరు వాదనకి దిగచ్చు. అష్టావక్రుల వారు ఎక్కడో ఒక దగ్గర మీరు అంటి పెట్టుకుని ఉండిపోవడానికి, స్టక్ అయిపోవడానికి అలౌ చెయ్యట్లేదు. అక్కడి నుంచి కూడా మిమ్మల్ని పక్కకి తీసి పెట్టేస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది? ఓహో! ఇదా? అదా? ఒక అద్భుతము, అమేజ్మెంట్, వండర్. అసలేది? ఆ వండర్‌లోకి వెళ్ళిపోతారు. ఏది సత్యము? మొదటేం చెప్పారు? ఇది కాదు, అది కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఇది నేనే, అది నేనే అని చెప్తున్నారు. ఆ తర్వాత అసలు ఇవి రెండూ కాదు అని చెప్తున్నారు. అప్పుడు అసలు ఏమిటి అయితే? మీరేమిటి? అది గురువు తాలూకు నైపుణ్యము. దేన్ని, ఏ కాన్సెప్ట్‌ని, ఐడియాని అంటిపెట్టుకొని మీరు ఉండిపోకుండా, మీ మనసులోంచి కాన్సెప్ట్స్ అన్నీ తుడిచిపెట్టేస్తూ ఉంటారు. మనసుకి అంటిన మకిలిని క్లీన్ చెయ్యడానికి సబ్బు అప్లై చేస్తాడు గురువు. సబ్బు అప్లై చేసి, సబ్బులా ఉండిపోతుందా బట్ట మీద నేను? అయ్యో! చాలా డబ్బులు పెట్టి కొన్నానండి. ఈ సబ్బు బట్టకి రాసింది అలా ఉంచుతాను అంటామా? మళ్ళీ ఆ సబ్బుని కూడా కడిగేస్తాడు గురువు. నేనెంత ఖర్చు పెట్టానో తెలుసా? ఈ సబ్బు ఖరీదైంది తెలుసా? అని చెప్పి అడగడు గురువు. సబ్బు రాస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ కడిగేస్తారు. అది గురువు చేసే పని. మరి ఈ పాటికి అడిగేసేదానికి అప్లై చెయ్యడం ఎందుకండి? నేను ఇది కాదు, నేను అది కాదు, నేను ఇది ఇది కూడా నేనే, అది కూడా నేనే, ఇవన్నీ అప్లై చెయ్యడం ఎందుకు? ఎలాగూ కడిగేసేదానికి. అది నైపుణ్యం గురువుది. నీకు ఏది అవసరమో అది అది ఇస్తాడు గురువు. ఏది అవసరం లేదో అది కూడా తీసేస్తాడు. అష్టావక్రుల వారు ఏమంటున్నారు? జనకుల వారికి ఏది అవసరమో అది ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని, ఆ కాన్సెప్ట్ కూడా ఉండకుండా తీసి పడేశారు. ఎందుకు? నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తున్నారు. విభాగమితి సంత్యజ. ఈ మనసులో రకరకాల కంపార్ట్మెంట్లు పెట్టుకుంటామట మనం. లెక్కలేనన్ని విభాగాలు చేసుకుంటాం మన మనసుని. అన్నీ మీ అనుభవాలు ఒక్కొక్క కంపార్ట్మెంట్లో పెట్టుకుంటూ ఉంటారు. రకరకాల కాన్సెప్ట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. వాటిని అంటిపెట్టుకుని ఉంటారు. ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించరు. అందరూ మీకు వ్యతిరేకంగానే ఉంటారు. ఎవ్వరూ మిమ్మల్ని స్వీకరించరు అనే భావన ఉందనుకోండి. దానికోసం ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, ఆ! నాకు తెలుసు సంధ్య ఇంతే అని తీసుకెళ్ళి ఆ కంపార్ట్మెంట్‌లో పెట్టేస్తాం సంధ్యని. లేదు, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆ కంపార్ట్మెంట్‌లో పెట్టేస్తాం. లేదు మీరు అందరూ నాస్టీ అండి. ఎవ్వరు తిన్నటైన వాళ్ళు లేరండి
అని అనుకున్నారు అనుకోండి, ఆ లేబుల్ ఉండే కంపార్ట్మెంట్ మన దగ్గర ఒకటి ఉంటుంది. ఈ ఐడియాని, ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకెళ్ళి ఆ దీంట్లో పెడుతూ ఉంటాం, ఆ కంపార్ట్మెంట్లో పెట్టేస్తాము. పీపుల్ ఆర్ వెరీ నాస్టీ అని ఒక కంపార్ట్మెంటు. అటువంటి అనుభవాలన్నీ అందులో పెడతాము. గురూజీ ఎప్పుడూ నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పరు, ఇదో కంపార్ట్మెంటు. అటువంటి అన్న వస్తే ఆ ఎక్స్పీరియన్స్ని అందులో పెడుతూ ఉంటాము. చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఒప్పుకోవచ్చు కూడా, మీరు అనే కంపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కరెక్టే కరెక్టే నువ్వు చెప్తున్నావు అని కూడా అంటూ ఉండొచ్చును గాక. విభాగమితి సంత్యజ, ఇటువంటివన్నీ మనసులో ఉండే కంపార్ట్మెంట్లు ఉన్నాయి చూశారు, అవన్నీ విడిచిపెట్టేసేయండి. మనుషుల మీద మీకుండే ఐడియాస్ అన్నీ వదిలేయండి. మీ మనసుని మీరు డివైడ్ చేసేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళ మీద జడ్జిమెంట్లు ఐడియాస్ పెట్టుకుని మీ మనసుని మీరు ముక్కలు చేసేసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యక్తి అయినా సరే కదలక మెదలక మార్పు లేకుండా ఉండే రాయి శిల్పమా చెప్పండి? కాదు కదా! శిల్పంలాగా స్థిరంగా ఉండిపోరే, మారుతూనే ఉంటారు. నిరంతరం ప్రతి ఒక్కరూ మారుతూనే ఉంటారు. మనసు కూడా ప్రవహిస్తూ ఉంటుంది, ప్రతి సెకండు మారుతూనే ఉంటుంది. అందువల్ల ఎవ్వరికి లేబుల్ ఇవ్వకండి, వీళ్ళలాగా వాళ్ళలాగా అని లేబుల్ ఇవ్వకండి. ఎవరికైనా ఒక లేబుల్ పెట్టారనుకోండి, మీ మనసులో ఒక కంపార్ట్మెంట్ చేసేసుకుంటున్నారు అనేది గమనించండి. నువ్వు ఫ్రెష్గా లేవు, తాజాగా లేవు, నువ్వు పసిపిల్లలాగా లేవు, నువ్వు కొత్త కాదు. నిన్ను కూడా నువ్వు లేబుల్ పెట్టుకోవద్దు, నీకోసం నువ్వు కూడా జడ్జి చేసుకోవద్దు. నీ గురించి నీకే తెలియదు, నిన్న నువ్వేమిటో నీకు తెలియదు, నిన్ననెలా ఉన్నావో నీకు తెలియదు. నిజానికి నిన్న నేనేమిటో నాకు తెలుసు అని మీరు అనుకోవచ్చును గాక, కానీ రేపు నేనేంటి అనేది మీకు తెలుస్తుందా? పోనీ నిన్న మీ గురించి మీకు తెలుసు అనుకుందాం, రేపు మీరేమిటి అనేది మీకు తెలుస్తుందా? తెలియదండి. ఎన్ని కన్సల్టేషన్స్ తీసుకోండి, జ్యోతిషం చెప్పించుకోండి, ఫిజిక్స్ చూడండి, సైకిక్స్ చూసుకోండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఎవరి సహాయం తీసుకున్నా రేపు నేను ఎలా ఉంటాను అనేది తెలుసుకోగలరా? లేదు. మనసు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా నిరంతరం మారుతూనే ఉంటుంది. నీ కోసం కూడా నువ్వు ఐడియాలు కాన్సెప్ట్లు పెట్టుకోకు, ఎవరి మీద కూడా ఐడియాస్ కాన్సెప్ట్స్ పెట్టుకోకు. ఈ విభాగాల నీ మనసులో ఉండేవి విడిచిపెట్టేసేయ్. నేను వేరు, వాళ్ళు వేరు, ఇదంతా మాయ. నువ్వు ఏదైతే ఉన్నావో, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఎటువంటి గుణాలు మీలో ఉన్నాయో, మీలో ద్వారా వ్యక్తీకరించబడుతున్నాయో, మీ శరీరం ద్వారా ఎటువంటి గుణగణాలు మేనిఫెస్ట్ అవుతున్నాయో, అలానే ప్రతి ఒక్కరి శరీరంలో కూడా అవే గుణగణాలు వ్యక్తీకరించబడుతూ ఉంటాయి, ముందు వెనకలుగా. మీకు కొన్ని ఇష్టాలు అనిష్టాలు ఉంటాయి, రుచులుంటాయి, విసుగులుంటాయి, కోపం ఉంటుంది, ఆత్రం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రేమ, ద్వేషము, రకరకాలు ఇవన్నీ కూడా మీ శరీరంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే ఎదుటి వాళ్ళల్లో కూడా ఇవే రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మిగతా వాళ్ళకంటే నువ్వు ప్రత్యేకం ఎలా అయ్యావు? అవునా? మీరు అనుకోవచ్చు, నేను చాలా జ్ఞానం ఉంది నాకు, లేదు చాలా సంస్కారం ఉంది నాకు, సిస్టమాటిక్గా ఉంటాను అని మీకు మీరు అనుకోవచ్చు. చాలా నైపుణ్యాలు ఉన్నాయి, నేను చాలా చదువుకున్నవాడను అని మీరు అనుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి అనుకోవచ్చు మిమ్మల్ని మీరు. శరీరాన్ని మనసుని కూడా నేను శుద్ధి చేసేసుకున్నానండి అనుకోవచ్చు. చాలా ప్రత్యేకం నేను, ఫలానా వాళ్ళలాగా కాదు. వాళ్ళకి చూడండి ఎంత చిరాకు వచ్చేస్తోందో, ఇట్టే అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. నేను వాళ్ళలా కాదండి అనుకోవచ్చు. లేదు, నేను చాలా డిప్రెస్డ్ అండి, వ్యతిరేకంగా నాకెంత డిప్రెషనో,
వాళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నారో అని నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? లేదు, చాలా చెడ్డవాడిని, అసలు వర్త్లెస్ నేను అని అనుకోవచ్చు. సణుక్కుంటూ గొణుక్కుంటూ ఉండొచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు మీ గురించి మీరు. అలా ఉంటే ఎన్నో జన్మలకి కానీ నేను సెట్ అవ్వనండి అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆలోచనలే, కాన్సెప్ట్సే. మీరేం చేస్తున్నారు? మీ మనసుని విభాగాల కింద విభజించేస్తున్నారు. విభాగమితి సంత్యజ. ఈ డివిజన్స్ అన్నీ విడిచిపెట్టేసేయండి. ఈ లేబులింగ్ ఉంది చూసారు, వాళ్ళిలాగా వీళ్ళిలాగా ఈ సంఘటనలాగా విభాగాలు మనసులో చేస్తున్నామే, అది ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం జరగకుండా మిమ్మల్ని ఆపేస్తోంది. మీ సహజ స్వభావం నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా చేస్తోంది. ఇప్పుడు ఈ క్షణంలో అవన్నీ వదిలేసేయండి. విభాగమితి సంత్యజ. జై గురుదేవ్. రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే.